1975 దశాబ్దంలో విజయవాడలో మెయిన్ థియేటర్లో 5 లక్షలు వసూలు చేసిన చిత్రాలు. ఆంధ్రప్రదేశ్ సినీ రాజధాని విజయవాడలో మెయిన్ థియేటర్లో 5 లక్షలు వసూలు చేసిన తొలి చిత్రం హీమ్యాన్ నటించిన జీవనజ్యోతి 111 రోజులకి. 1975లో ముత్యాల ముగ్గు విజయ థియేటర్లోను, సోగ్గాడు అలంకార్ థియేటర్లోను 131 రోజులకు 5.5 లక్షలు వసూలు చేశాయి. ఆ తర్వాత 1977లో నటరత్న ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు, యమగోళ అప్సరా థియేటర్లో, 1977లో నటసామ్రాట్ నటించిన ఆలుమగల్ అలంకార ఏసీలో, బంగారు బొమ్మల అన్నపూర్ణ ఏసీలో, 1978లో ఎన్టీఆర్ ఎన్నాళ్ళ మల్టీస్టార్ రామకృష్ణుల అన్నపూర్ణ ఏసీలో, 1979లో నటభూష్ నటించిన కార్తీక్ దీపం, కళ్యాణ్ చక్రవర్తిలో, గోరింటాక్ అప్సరాలో, శోభన్ కృష్ణల మల్టీస్టారర్ చిత్రం మండేగుండలు కళ్యాణ్ చక్రవర్తిలో, నటరత్న నటించిన వేటగాడు దుర్గా కళమందిర్లో, 1980లో నటశేఖర్ నటించిన చుట్టాలను జాగ్రత్త, నటభూష్ నటించిన కోడల్సిన జాగ్రత్త మరియు నటరత్న నటించిన సర్దార్ పాపటి చిత్రాలు అలంకార్, కళ్యాణ్ చక్రవర్తి మరియు వెంకటేశ్వర థియేటర్లలో 5 లక్షలు 5 లక్షల పైగా వసూలు చేశాయి. అంటే 1975 దశాబ్దంలో విజయవాడలో సింగిల్ థియేటర్లో 5 లక్షల గ్రాస్ వసూలు చేసిన చిత్రాలు హీమ్యాన్కు 6 ఉండగా, నటరత్నకు 5, నటసామ్రాట్కు 3, నటశేఖర్కు 2 చిత్రాలు ఉన్నాయన్నమాట.